అమ్మా నమస్తే అమ్మా. నమస్తే సార్. మీ పేరు? శ్రీదేవి అండి. ఏం చేస్తారండి? మేకప్ మ్యాన్ అండి. ఓకే మేడం గారు, ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 నెలలు పూర్తవుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉందండి? అసలు చెప్పడానికైతే మాటలు అయితే లేవండి. ఆడవాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అలాగే గ్యాస్ బండ్లు ఇవ్వటంలో అయినా తల్లికి వందనం అనేది ఇంకా అమల్లోకి రాలేదండి. ఈ నెల నుంచి వస్తుందని చెప్పారు. అలాగే ఉచిత బస్ ప్రయాణం, కొన్ని అప్పుల్లో ముంచేసి వెళ్ళిపోయిన ఆ యదవ వల్ల మనం చాలా నష్టపోయి ఉన్నాం. అదంతా కొద్దిగా క్లియర్ అయ్యాక ఈ ఉచిత బస్సు అనేది నెలకు 1500 అనేది అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇస్తారని మేము ఆశిస్తున్నాం. అలాగే మమ్మల్ని అడిగిన ప్రతి ఒక్కరికి మేము అదే చెప్తున్నామండి. మేడం గారు, ఇప్పుడు చూసుకుంటే కేవలం ఈ సంవత్సర పరిపాలన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసే వ్యాఖ్యలు ఏంటంటే వ్యతిరేకత వచ్చింది, దౌర్జన్యాలు పెరిగిపోయని చెప్పి మాట్లాడుతున్నాడు. ఎంతవరకు నిజమంటారు? దౌర్జన్యం చేసి ఎవరాస్తులు దొబ్బారండి? ఎవరాస్తులన్నా తీసేసుకున్నారా, లేకపోతే ఎవరినన్నా చంపేశారా, ఎవరన్నా పొడి చేశారా, ఏం జరిగిందని ఎవరాస్తులన్నా దొబ్బడానికి? వాళ్ళలాగా మేమేమి కోడిపందాల కత్తులతో బాబాయిని చంపలేదు, అలాగే ఏ మర్డర్లో చేయలేదు, ఏ డాక్టర్ని చంపలేదు, ఎవరిని చంపలేదండి. చాలా నిజాయితీగా ఆయన వర్క్ చేస్తారు. మళ్ళీ మళ్ళీ సిబిఎన్ సారే రావాలని మేము కోరుకుంటున్నాం. అలాగే రప్పించుకోవడం ఎలాగో కూడా మాకు తెలుసండి. మేడం గారు, ఇప్పుడు మీకు చిన్న ప్రశ్న, మహిళలకు పెద్దపీట వేసినటువంటి పార్టీ అది ఇటు టీడీపీయా వైఎస్ఆర్సీపీ పార్టీ? టీడీపీ అండి. టీడీపీ వస్తుందండి మహిళలకి. నందమూరి తారక రామారావు గారు ఎలా అయితే ఆడపిల్లలకి పెద్దపీట వేశారో అదే పీట అల్లుడు గారు కూడా దాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ ప్రతిదీ కూడా మహిళలకే చెందాలని, ప్రతిదీ కూడా మగవాళ్ళకి ఏ మాత్రం కూడా ఆడపిల్లలు తీసిపోరని చెప్పింది చంద్రబాబు నాయుడు గారే. ఆయనే మా సీఎం, ఆయనే మా మళ్ళీ సీఎం కూడా రావాలని మేము కోరుకుంటున్నామండి. ఇప్పుడు చూసుకుంటే మహిళల కోసం ఇప్పుడు మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఒకటి అలకేట్ చేయబోతా ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఆడవాళ్ళు ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ స్వయం ఉపాధితో రూపాయి సంపాదించుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు వినూత్న కార్యక్రమం శ్రీకారం చుట్టారు. ఎలా అనిపిస్తుంది మేడం? ఇళ్లల్లో నుంచి బయటికి వెళ్ళి పని చేయలేని పరిస్థితి అండి. వైసీపీ మనుషులు ఇంకా ఉన్నారు, అందరూ చచ్చిపోలా. వాళ్ళందరూ ముందు మేము బయటికి వెళ్ళి వర్క్ చేయలేము కాబట్టి వర్క్ అండ్ హోమ్ పెట్టడం వల్ల మంచిదేనండి. ఇంటి దగ్గర ఉండే మేము వర్క్ చేసుకుంటాం, ఇంటి దగ్గర ఉండే మేము మా పిల్లల్ని పెంచుకునే డబ్బులు మాకు అందిస్తారని మేము ఆశిస్తున్నామండి. ఎలా ఉందండి ఏలూరు మన బడేటి చంటి గారి పరిపాలన ఎలా ఉంది? అసలు బడేటి చంటి గారు అంటేనే అది ఒక డైనమిక్ ఎమ్మెల్యే అండి. ఆయన గురించి మేము చెప్పడం అనేది నా అదృష్టం. అసలు ఆ ఎమ్మెల్యే గారంటే ఎలాంటి వారైనా సరే చాలా స్పందిస్తారు. ఇప్పటికీ సంవత్సరం అయిందండి. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మేము అంతకంత ఇంప్రూవ్ అవుతామండి. మేడం గారు, ఇప్పుడు బడేటి చంటి గారు మేము చాలామంది సర్వే చేస్తూ ఉన్నాం. ఇలాగే బడేటి చంటి గారి దగ్గరికి వెళ్తే అక్కడికక్కడ అధికారులు మించి స్పాట్లో ఆ సమస్య తీరుస్తారని చెప్పి తెలిసింది. ఎంతవరకు నిజమంటారు ఇది? అది నిజమేనండి. ఉదయం 6 కాడ నుంచి రాత్రి 10 వరకు ఎమ్మెల్యే గారి ఇల్లు కానీ ఆఫీస్ కానీ అందరికీ అందుబాటులో ఉంటుందండి. ఏ పనైనా సరే మనకి కాలువ అవ్వలేదంటే వెంటనే జేసీపీ వాళ్ళకి ఫోన్ చేస్తారు, వెంటనే కాలువ అవుద్ది. అలాగే తోరలు కానీ చెత్త కానీ శానిటైజర్ సిబ్బంది కానీ ఏదైనా సరే మన ఏలూరు ఎమ్మెల్యే డైనమిక్ బడేటి రాధాకృష్ణయ్య చంటి గారు సూపర్ అండి, సూపర్. మేడం గారు, ప్రస్తుతం ఏలూరులో రోడ్ల పరిస్థితి కానీ డ్రైనేజీల వ్యవస్థలు కానీ ఎలా ఉన్నాయంటారు? రోడ్లు కూడా బాగున్నాయండి, వేయిస్తున్నారు. ఎక్కడైతే డ్యామేజ్ వచ్చిన రోడ్లన్నీ వేయిస్తున్నారు. మనకి నిధులు కేటాయించారు, ఆ నిధులు వచ్చే వరకు ఇంకొంచెం రోజులు పట్టుద్దండి. కాలువలు అంటారా, జేసీపీతో ప్రతి చోట కూడా జేసీపీ వర్క్ చేయిస్తున్నారండి. ఈ ఒక్క కాలువే కదండి, తమ్మిలేరు ఏరవ్వచ్చు, అలాగే ప్రతి చోట కూడా చేయిస్తున్నారు. ఎక్కడ వర్షానికి నీటి ఇబ్బందికి మహిళలు కానీ మగవారు కానీ పిల్లలు కానీ ఇబ్బంది పడకూడదని చాలా బాగా చేస్తున్నారండి. ఫైనల్గా ఒక ప్రశ్న, నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో 2029లో ఈసారి గెలిచేది నేనే, ఒక్కొక్కటి సినిమా చూపిస్తా, ఏ ఒక్కడిని విడిచిపెట్టను, 7 సముద్రాలు అవుతున్నా సార్ వెతికి మరీ లాక్కొచ్చి ఒక్కొక్కటి అంత తెలుస్తా అని చెప్పి బెదిరింపు చర్యలు పాల్పడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై మీ అభిప్రాయం అండి? మళ్ళీ ఆడే కానీ వస్తే చెప్పు తీసుకుని కొడతా, నేను కానీ మా మహిళలు కానీ చెప్పించుకుని కొడతామండి. మళ్ళీ ఆడొచ్చి ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళు ఈదోకి లాగి మనుషుల్ని ఒకళ్ళని చంపుకుని ఆ వచ్చాకే కరోనా వచ్చింది. కరోనా అంతా ఆడు అంతే. ఆడు మళ్ళీ మేము రానిచ్చేది లేదు, ఆడు వచ్చేది లేదండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తా, ప్రజల్లో తిరుగుతా, ఈసారి పార్టీని బలోపేతం చేసుకుంటానని చెప్పి మొన్నటి వరకు మాట్లాడి ఇక ఏం మాట్లాడుతున్నాడంటే
ఇక పార్టీ బలోపేతాలు లేవు, ఇంకేమీ లేవు, దబిడి దిబిడే. 2029లో ఇక గెలిచేది నేనే, ఇక రాసి పెట్టుకోండి ఈసారి ముఖ్యమంత్రి నేనే, నన్ను ఎవడైతే ఇబ్బంది పెట్టాడో, నా నాయకుల్ని నా పార్టీ కార్యకర్తలను ఎవడైతే ఇబ్బంది పెట్టాడో ఏ ఒక్కడిని విడిచిపెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి మొత్తం వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇచ్చేస్తా ఉన్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని బెదిరిస్తే ఓట్లు పడతాయి అనుకుంటున్నాం ఏంటి? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళని నెత్తి మీద పెట్టుకుంటారు, ఎవరైతే మోసం చేస్తారో వాళ్ళని అదంపాతాలకు తొక్కేస్తారు. నీ యొక్క విషయంలో అదే జరిగింది. గత 5 సంవత్సరాలు నీకు ముఖ్యమంత్రి స్థానాన్ని ఇస్తే నువ్వు ప్రజల కోసం చేసిందంటూ ఏమీ లేదు. మొన్నటి వరకు రకరకాల మాటలు మాట్లాడు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి 12 నెలలు అవుతా ఉంది, ఏం చేసాడు? పథకాలన్నీ ఎగ్గొట్టేసాడు, పథకాలు ఇవ్వకపోతే తోలు తీస్తానని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు. ప్రజలు నీ తోలు తీసారుగా, సరిపోదా? నువ్వు ఇదే రకంగా పథకాలు ఇచ్చేసినా తప్ప ఒక చేత్తో పథకం ఇవ్వడం, రెండో చేత్తో దోచుకోవడం ప్రజలు గమనించారయ్యా. ప్రతిసారి పాత పద్ధతి పనికిరాదు, క్లారిటీగా చూసుకుంటారు ప్రజలు. ఎవడు మంచి చేసాడు, ఎవడు ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేశాడు, ఎవడికి ఓటేయాలి, ఎవడికి ఓటేయకూడదని చెప్పి క్లారిటీగా ఉంటారు ప్రజలు. అందుకే ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రజలు చాలా ఆలోచించి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఈ రోజున చంద్రబాబు నాయుడు అనే ఒక 75 సంవత్సరాలు ఉన్నటువంటి అనుభవం కలిగినటువంటి నాయకుడు ఆంధ్ర రాష్ట్రానికి అవసరం. చంద్రబాబు నాయుడు గారి వల్లనే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి భావించి కూటమి ప్రభుత్వాన్ని పట్టం కట్టి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకున్నారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూడండి. అన్నా మాట ప్రకారంగా సూపర్ 6 పథకాలు, 2 పథకాలు అవలంబించారు. అభివృద్ధి తీసుకు ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇంకేం కావాలి? చాలామంది అనుకుంటారు పథకాలు ఎగ్గొట్టేశారని చెప్పి అనుకుంటారు. కానీ ఎక్కడ పథకాలు ఎగ్గొట్టారు? కేవలం సంవత్సరం పరిపాలనలో 2 పథకాలు అవలంబించారు. అదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇదే సంవత్సరంలో ఒక్క పథకం ఇచ్చాడు, అది కూడా అమ్మఒడి. ఆ అమ్మఒడి అయినా సరే సరిగ్గా ఇచ్చాడంటే కొన్ని ఆన్లైన్ల వల్ల అవి సరిగ్గా పేర్లు నమోదు కాకపోవడం వల్ల కొంతమందికి రిజెక్ట్ అయితే, రిజెక్ట్ అవ్వకుండా అర్హులైన వాళ్ళకి ఫుల్ పేమెంట్ అంటూ ఇచ్చాడంటే ఒక్క సంవత్సరమే. రెండో సంవత్సరం వచ్చేప్పటికి కోతలు విధించాడు. ఇదిగో మనకు మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయి. మన స్కూల్ను మనమే శుభ్రం చేసుకోవాలి కదా, మన పిల్లలు చదువుకుంటున్నారు కదా, వాళ్ళ ఆరోగ్య సమస్యలు కానీ, వాళ్ళ యొక్క ఆటవిక విధానం గురించి కానీ, వాళ్ళ స్టడీ గురించి అయినా సరే మనం కేర్ తీసుకొని మీకు 15,000 ఇస్తున్నా కదా, అందులో 2-3,000 మెయింటెనెన్స్ ఛార్జెస్ కోసం కట్ చేస్తానని చెప్పి ఇక్కడ తెలివిగా 2,000-3,000 కట్ చేసేవాడు. జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎందుకు పథకం ఇస్తున్నావో తెలియదు, ఎందుకు కట్ చేస్తున్నావో తెలియదు, ప్రజలు మాత్రం వచ్చిందని తీసుకున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి మాయ మాటలకి, జగన్మోహన్ రెడ్డి చెప్పేటువంటి విషయాలకి ఇక ఎవరు ఇంట్రెస్ట్ చూపించక ఓటు అనే ఆయుధంతో నీకు బుద్ధి చెప్పి 11 సీట్లకి పరిమితం చేశారు. ప్రతిపక్షం కూడా లేకుండా చేశారంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఆంధ్ర రాష్ట్రంలో ఎంత దారుణంగా మోసం చేసావో ఇదొక్కటి ఉదాహరణ సరిపోద్ది. ఇప్పటికైనా మారవయ్య జగన్మోహన్ రెడ్డి. ఈరోజు కూడా బెదిరింపు చర్యలు పాల్పడి నేనే అధికారంలోకి వచ్చేస్తా, ఈసారి ఎవరిని విడిచిపెడతా, ఎందుకు వచ్చిన ఈ మాటలు? గత 5 సంవత్సరాలు ఎలా బెదిరింపు చర్యలు చేయగట్టే కదా. గత 5 సంవత్సరాల్లో మాస్క్ అడిగినటువంటి డాక్టర్ సుధాకర్ని ఎంత దారుణంగా నడి రోడ్డు మీద చంపేశారు. అంతేకాకుండా దళిత బిడ్డనే అనంతబాబు మీ ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేసినటువంటి సంఘటనలో ఇవన్నీ ఎవరు గుర్తులేదు. ఎవరిని పడితే వాళ్ళని ఇబ్బందికరంగా చేయడం, రకరకాలుగా మాట్లాడడం, సోషల్ మీడియాను వేదికగా చేసుకుని విస్తృత స్థాయిలో బెదిరింపు చర్యలు పాల్పడి ఈ రోజున కూటమి ప్రభుత్వం మిమ్మల్ని అందరూ బెదిరిస్తుందా? ఈ రోజు మిమ్మల్ని అందరిని ఇబ్బంది పెడతా ఉందా? ఎందుకు వచ్చిన మాటలు మాట్లాడడం? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నువ్వు ఏం చేసేవచ్చు? ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నావు ఏంటి? ఈ రోజు నేను ప్రజల్లోకి వస్తా, ప్రజల కోసం తిరుగుతా, ప్రజల కోసం ముసలి కన్నీరు కరుస్తున్నటువంటి మాటలు మాట్లాడడం పక్కన పెట్టి నువ్వు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏం చేసావో రేపొద్దున ఓట్లు అడిగితే నిన్ను ఏమంటారో అది చూడు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నువ్వేం చేయలేదు కాబట్టి నిన్ను అసహించుకుంటున్నారు. నీ పార్టీ కార్యకర్తలు, నీ యొక్క నాయకుల దగ్గరే తప్ప నువ్వు ప్రజల్లోకి వస్తే నీ విషయం తెలుస్తుంది. నువ్వు కూటమి ప్రభుత్వాన్ని ప్రజల్లోకి రావాలని చెప్పి అడుగుతున్నావు కదా. ఆల్రెడీ ప్రతి సంవత్సరం 1వ తారీఖు వస్తుంటే ప్రజల్లోని తిరుగుతున్నారు. ఇంకేం రావాలి? ఇంకెక్కడికి వెళ్ళాలి? ప్రతి 1వ తారీఖు వచ్చేలోగా సీఎంతో సహా ప్రతి గ్రామాల్లోకి, ప్రతి విషయంలోకి, ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి ఎవరికి వాళ్ళే ఆ యొక్క ప్రజల్ని అడిగి మంచి చెల్లి తెలుసుకొని ఫంక్షన్లతో పాటు నీకు ఏమైనా సమస్యలు ఉన్నాయి ఆ విషయాలు తెలుసుకుంటున్నారో వాటిని తీర్చే విధంగా అడుగులు ముందుకేస్తున్నారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి నినాదం తీసుకొచ్చారు కదా, ఆ నినాదాన్నే ఈ రోజులు అవలంబిస్తున్నారు. ఇప్పటికైనా తెలుసుకోవయ్యా జగన్మోహన్ రెడ్డి.